హాయ్ హలో వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ ప్రశాంత్. సో మీరు మీ ఇంటికి మంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకుందాం అనుకుంటున్నారా, అది కూడా లో బడ్జెట్లో మంచి లగ్జరీగా చేయించుకుందాం అనుకుంటున్నారా, అండ్ మీరు కొత్త ఇల్లు కాకపోయినా కానీ పాత ఇల్లు అయినా కానీ దానికి మాడిఫైడ్ చేయించుకుందాం అనుకుంటున్నారా, అయితే సంప్రదించండి బిఎల్డి స్టూడియోస్కి. సో వీళ్ళ పూర్తి డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ముందుగా అయితే ఇప్పుడు రీసెంట్గా చేసిన ఒక ఇంటిని అయితే చూద్దాము ఏ విధంగా చేశారో. సో చూడొచ్చు. సో ఒక మెయిన్ ఏంటంటే నాకు ఇందులో నచ్చింది ఏంటంటే లైటింగ్. సో పైన లైటింగ్ చూసుకోండి, సీలింగ్ చూసుకోండి ఎంత బాగుందో. అండ్ సీలింగ్కి కూడా మొత్తం వీళ్ళది అంటే ప్రతి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్లానింగ్ అండ్ కస్టమైజేషన్ మీకు నచ్చిన విధంగా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇదంతా ఒక వాల్ అనుకుంటారు కానీ ఇక్కడ వాల్ అనే కాదు, డోర్ అన్నమాట. సో ఈ డోర్ కూడా ఓపెన్ అవుతుంది. అండ్ మనకి మెయిన్ ఇక్కడ చూడొచ్చు పెయింటింగ్ కూడా. సో ఇది వచ్చేసి పేపర్ పెయింటింగ్ అనమాట. ఇది కూడా నచ్చిన విధంగా కస్టమైజ్ అయితే చేయించుకోవచ్చు. సో ఇది వచ్చేసి కిచెన్ అంటేనే చాలా అంటే ఎన్నో వస్తువులు అయితే ఉంటాయి. ఇలాంటి కిచెన్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే మనకి చాలా కనిపిస్తూ ఉంటాయి. మా అక్కని కూడా అడుగుదాం. సో అక్క ఎలా ఉంది అక్క ఇది మొత్తం, అంటే ఎంత నీట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో, అండ్ ఇంటీరియర్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది? 3 to 4 months లో మొత్తం ఫినిష్ అయితే చేసి ఉంచుతాం. సో లో బడ్జెట్లోనే చేశారా? లో బడ్జెట్ మేము అనుకున్న దానికంటే తక్కువే అయింది. అంటే మీరు వేరే ఇంటీరియర్ త్రూ వెళ్ళింటే బడ్జెట్ పెరిగేది. సో అట్లా ఏం కాలేదు, మేము అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ చేశారు. అండ్ మనం ఇంకా మిగతా రూమ్స్ కూడా చూద్దాము. ఇక్కడ ఓన్లీ మన కిచెన్ అంటే ఒక ఫ్రిడ్జ్ మాత్రమే కనిపిస్తుంది. ఆ ఫ్రిడ్జ్ కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. ఏంటి మరి ఇంట్లో ఒక హాల్ అలాగే కిచెన్ మాత్రం ఒకటే కనిపిస్తుంది అనుకుంటున్నారా? అంటే వాష్రూమ్ కూడా ఉంది. అండ్ వాష్రూమ్తో పాటు ఇక్కడ ఒక పెద్ద మిర్రర్ అయితే ఉంది. మన మిర్రర్లో కూడా మంచిగా చూసుకొని మంచిగా రెడీ అయితే కావచ్చు. చాలామంది పెద్ద మిర్రర్ అయితే ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి. కానీ మిర్రర్ వెనకాల పెద్ద రూమే ఉందంట, ఒకసారి అయితే చూద్దాము. మెయిన్ ఈ బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే కనుక అస్సలు చిన్న అంటే ఒక వస్తువు కూడా కనిపిస్తలేదు. అంటే మనకి ఏంటంటే మెయిన్ డ్రెస్సెస్ ఎక్కువ ఉంటాయి కదా, సో అలాంటి డ్రెస్సెస్ కూడా ఏం కూడా లేవు. అంటే చిన్న పిల్లలు ఉన్నా కానీ చాలా ఆగమాగం చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి హడావిడి అయితే లేదు. ఎంత నీట్గా ఉందో చూడొచ్చు. అండ్ మనకి ఇక్కడ మిర్రర్ కూడా ఎంత బాగుందో చూడొచ్చు. సో కబోర్డ్స్, ఇవి కబోర్డ్ సిస్టమ్ వచ్చేసి కూడా వీళ్ళదే ప్లానింగ్ అంతా. అంటే ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి వచ్చేసి మార్బుల్ వస్తుంది. అండ్ మార్బుల్ అలాగే ఇక్కడ మనకి ఇవన్నీ ప్రతి ఒక్కటి వీళ్ళ కస్టమైజేషన్తోనే వీళ్ళే ఓన్ ప్లానింగ్తోనే మంచిగా అయితే చేస్తారు. అండ్ ప్రతి ఒక్కటి ఇందులో లోపల కూడా లైటింగ్ అయితే ఉంటుంది. సో మనం సెల్ఫ్లో కూడా నైట్ మనం తీసినప్పుడు లైటింగ్ మెయిన్ అవన్నీ అవసరం ఉంటుంది కాబట్టి మెయిన్ లోపల కూడా లైటింగ్ అయితే ఉంటుంది, అది కూడా మనం చూడొచ్చు. సో ఇంకా మిగతా రూములు కూడా చూద్దాం. అదేవిధంగా మెయిన్ మనకి పైన కూడా అంటే ఇది వచ్చేసి డూప్లెక్స్ హోమ్ కాబట్టి సో పైన కూడా అయితే మనం చూద్దాము. సో మనకి మెట్లు ఎక్కుతున్న సమయంలో కూడా మంచి లైటింగ్ అయితే ఉంది. అంటే లైటింగ్ ప్రతి దాని కింద లైటింగ్ కూడా పెట్టారు. ఇది కూడా వీళ్ళ ఇంటీరియర్తోనే వీళ్ళే సపరేట్గా అయితే చేయడం అయితే జరిగింది. మనకి ఇక్కడ కూడా చూడొచ్చు మంచిగా అంటే ఒక డిజైన్తోని ఒక ఫ్లవర్స్ కానివ్వండి, ఇక్కడ మనకి లైటింగ్ కానివ్వండి, మెయిన్ లైటింగ్తో చాలా హైలైట్ చేశారు. నైట్ విజువల్స్ అయితే మీకు నైట్ ఫొటోస్ దిగడానికి కానివ్వండి, అండ్ నార్మల్గా అయితే ఒక ఇంటిని చాలామంది రిలేటివ్స్ వచ్చినప్పుడు కానివ్వండి, ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు, ఇంకెవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అయితే ఇల్లు ఎంత నీట్గా ఉందని అయితే చూస్తారో అంత నీట్గా అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మెయిన్ అది ఇంటి ఓనర్స్ అని చెప్పారు, అది ఇంటి ఎవరైతే ఇంటీరియర్ చేశారో వాళ్ళకే చాలా హైలైట్ అనేది చెప్పొచ్చు. సో ఇంటీరియర్ చేసిన వాళ్ళైతే విజయ్ అండ్ తేజస్విని అయితే వీళ్ళిద్దరైతే స్టార్టింగ్ జార్జ్ చేశారు. అండ్ వీళ్ళకి మెయిన్ వచ్చేసి 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక మీరు ఈ వర్క్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది వీళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో. సో ఇది కూడా వచ్చేసి ఒక చిన్న రూమ్, మినీ రూమ్ అని అయితే చెప్పొచ్చు. అంటే ఇది వచ్చేసి చిల్డ్రన్స్ రూమ్ అనమాట. సో చిల్డ్రన్స్ రూమ్ ఎంత నీట్గా ఉందో చూడొచ్చు. మనకి అంటే నార్మల్గా అసలు ఒక్క వస్తువు కూడా లేకుండా అంత నీట్గా అయితే ఉంచారు. అంటే అంత నీట్గా మెయిన్ ఇంటీరియర్ వాళ్ళే చాలా బాగా నీట్గా అయితే చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పెయింటింగ్. ఇది మనకి నార్మల్గా ఇక్కడ కూర్చొని మంచిగా టీ తాగుతూ హాయిగా ఎంజాయ్ చేస్తూ, అంటే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అయితే ఒక మంచిగా బ్రైటర్ ఫీల్ కావాలంటే ఇట్లాంటివి ఉంటే చాలా బాగా ఫీల్ అవుతారు. అండ్ అదేవిధంగా ఇంకొక రూమ్ కూడా చూద్దాం. సో ఇది వచ్చేసి పేరెంట్స్ రూమ్ అనేది చెప్పవచ్చు. అంటే చాలా పెద్ద రూమ్. అంటే మనకి చిన్న రూమ్నే మంచి పెద్ద నీట్గా చూపించారు. అండ్ ఇందులో వచ్చేసి కూడా మనకి టీవీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ టీవీకి కూడా
టీవీ పక్కన చాలామంది సెల్ఫ్లు పెట్టి అందులో ఇంకే ఫ్లవర్స్ అలాంటివి ఏవేవో పెట్టి చాలా నీట్నెస్ అనేది పోగొడుతూ ఉంటారు. కానీ వీళ్ళు ఏంటంటే మెయిన్ నీట్నెస్ ఇచ్చారు. అంటే ఓన్లీ మనకు టీవీ దాని వెనకాల చిన్నగా చిన్న టైల్ మార్బుల్ ఏదైతే ఉందో దానివల్ల మనం లైట్స్ వేయడం వల్ల ఇంకా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఒక డిజైన్ లాగా ఉంది కదా, దీని డిజైన్ వెనకాల కూడా చూసుకున్నట్లయితే హ్యాంగర్. సో హ్యాంగర్కి ఎన్ని బట్టలు తలిగేసినా కానీ ఎంత ఆగమున్నా కానీ మళ్ళీ క్లోజ్ చేసామంటే ఒక వాల్ లాగా ఎంత డిజైనింగ్ అయితే ఉంటుందో చూడొచ్చు. అండ్ అదేవిధంగా మీకు ఇది వచ్చేసి ఒక మిర్రర్ అనేది తెలుస్తుంది, కానీ మిర్రర్కి కూడా లైటింగ్ అనేది చేశారు, అది కూడా ఫింగర్ ప్రింట్. సో మెయిన్ మనకి ఇట్లా ఫింగర్ ప్రింట్ ఇచ్చారు. సో ఇది కూడా ఇంటీరియర్ వీళ్ళే స్వయంగా అయితే చేయడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కటి బెడ్రూమ్ అంటే ఏంటంటే అందులో బాత్రూమ్ కూడా ఉండాలి కదా, కానీ ఇది బాత్రూమ్ కాదండి. సో ఇది వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్. డ్రెస్సింగ్ రూమే ఇంత పెద్దగా ఇచ్చారు. అండ్ డ్రెస్సింగ్ రూమ్లో కూడా అసలు డ్రెస్సింగ్ రూమ్ అంటేనే మెయిన్ మనకి ఏంటంటే చాలా బట్టలు కనిపిస్తూ ఉంటాయి, కానీ ఇందులో బట్టలు అనేటివి అలాంటివి ఏమి కూడా లేవు. కానీ అంటే మనకి ఇది ఓపెన్ చేస్తే సో ఎన్నో బట్టలు అయితే కనిపిస్తూ ఉంటాయి చూడండి. సో చూడొచ్చు. మళ్ళీ డ్రెస్సింగ్ రూమ్లో ఇక్కడ ఒకటి బాత్రూమ్. సో ప్రతి ఒక్కటి ఇంటీరియర్ అనే కాదు, మనకి అవుట్ సైడ్ కూడా, అంటే మనకి అవుట్ సైడ్ ప్రతి గేట్ దగ్గర నుంచి లోపల ఎండింగ్ వరకు థాట్ అంతా వీళ్ళదే ఉంటుంది. మీకు ఒకవేళ ఇన్ కేసు గూగుల్లో చూసి మీకు నచ్చిన విధంగా చేయించుకోవాలి, కస్టమైజ్ చేయించుకోవాలంటే కూడా చేస్తారు. అదేవిధంగా మీకు చిన్న ఇల్లు ఉంది కానీ చాలా లగ్జరీగా ఉండాలి అనుకుంటే వీళ్ళ దగ్గర ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి. సో మీరు కూడా డిస్క్రిప్షన్లో వీళ్ళ లింక్ అయితే ఉంటుంది. సో చూసారు కదా ఇంత మంచి ఇంటీరియర్ ఎంత బాగుందో. అంటే ఇల్లు మాత్రం చాలా చిన్నది కానీ లగ్జరీగా అయితే ఇంటీరియర్ అయితే చేశారు. అంటే మనకి మీరు చూస్తున్నట్టు లైటింగ్ కానివ్వండి, ఆ కబోర్డ్స్ కానివ్వండి, సో బెడ్ కూడా అంత డిజైన్ ఎంత బాగా చేశారు. బెడ్ వెనకాల కూడా ఒక ఫ్రేమ్ కానీ, ఇప్పుడు నా వెనకాల ఉన్న ఈ పెయింటింగ్ కూడా కానివ్వండి. సో ప్రతి ఒక్కటి ఒక ప్లానింగ్తో వాటి ఒక కస్టమైజ్ చేసుకొని చాలా థాట్తో అండ్ విత్ ఇన్ షార్ట్ టైంలో చాలా తక్కువ బడ్జెట్లో, లో బడ్జెట్లో అయితే వీళ్ళైతే ఇంటీరియర్ అయితే చేశారు. సో ఇంతకు వాళ్ళు ఎవరో కాదు, విజయ్ అండ్ తేజు. హాయ్ అండి. హాయ్ అండి. సో ఇంత లో బడ్జెట్లో మీరు ఇంత ప్రొవైడ్ చేస్తున్నారు కదా, సో అసలు ఎలా? యాక్చువల్గా మన దగ్గర డీలర్స్ ఉంటారు. మనకి ఎక్కడ ప్లై కావాలన్నా, ఎక్కడ ఏ మెటీరియల్ కావాలన్నా మన దగ్గర అందరు డీలర్స్ ఉంటారు అనమాట. ఆ డీలర్స్ నుంచే మనం డైరెక్ట్ తెప్పించుకొని మనకి సైట్లోనే చేపిస్తాం అనమాట మాన్యువల్గా. మన దగ్గర మొత్తం ఇంటీరియర్ టీమ్ ఉంది. టోటల్ ఇంటీరియర్స్ సొల్యూషన్స్ మన దగ్గర ఉందన్నమాట. మీకు ఒక్కసారి ఇక్కడ ఎంటర్ అయితే మీకు టోటల్ ఇంటీరియర్ సొల్యూషన్స్ అనేది దొరుకుతుంది మీకు. సో అసలు మీకు కాంటాక్ట్ అవ్వాలి అంటే, ఇప్పుడు మా ఆడియన్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా? అండ్ మా ఈ వీడియో చూసి మాకు ఆడియన్స్ కనుక మీకు కాంటాక్ట్ అవుతే ఏమైనా డిస్కౌంట్ కూడా ఉంటుందా? తప్పకుండా అండి, షూర్. మీ త్రూ నుంచి వచ్చిన క్లయింట్స్కి అయితే తప్పకుండా మీకు డిస్కౌంట్ అనేది ఇస్తాము. మీరు తప్పకుండా చేయించుకోండి. మీరు చూసారు కదా ఇంటీరియర్స్ ఎలా వచ్చిందో. చాలా బాగుంది. మీకు కూడా కావాలి అంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు కూడా పక్క కాంటాక్ట్ అవ్వండి. సో చూసారు కదా, మీరు కూడా మంచి ఇంటీరియర్ డిజైన్ లో బడ్జెట్లో మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకొని మీకు నచ్చిన విధంగా చేయించుకోవాలనుకుంటే కనుక వీళ్ళనైతే సంప్రదించండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి శశి టీవీ.